హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హర హర్ విహారీ. బైక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మారేడుమల్లి వెళ్ళి అక్కడి నుంచి ద్రాక్షారామం అయితే వెళ్తున్నాం. అరే, రికార్డ్ అవ్వలేదు అనుకుంటా. యాక్చువల్గా నైట్ ఇలా లెఫ్ట్ నుంచి వచ్చాను. లెఫ్ట్ నుంచి వెళ్ళేటప్పుడు కాబట్టి వాటర్ అని రాలా, ఇటు నుంచి వచ్చాయి. ఇప్పుడు రాంగ్ రూట్లో కిందంతా రివర్లో నుంచి రివర్ క్రాస్ చేసి వచ్చా. షూలోకి వాటర్ వెళ్ళిపోయింది. వీడియో రికార్డ్ అయ్యిందో లేదో తీసాను మరి, బట్ నాకైతే అవ్వలేదు అనిపిస్తుంది, డౌట్గా ఉంది. ఒకవేళ అయితే కనుక క్లిప్ మీకు దీనికి బిఫోరే పెట్టేస్తా. చెట్లు అయితే చాలా పెద్ద పెద్ద ఉన్నాయి, బాగున్నాయి అసలు చూడడానికి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి, చాలా పొడుగ్గా ఉన్నాయి. రూట్ కూడా మొత్తం కంప్లీట్ ఫారెస్ట్. కానీ ఇక్కడ ఎక్కువ తిరుగుతున్నారు కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. సేమ్ నేను కేదార్నాథ్ వెళ్ళినప్పుడు ఇలాగే ఫుల్ చుట్టూరు ఫారెస్ట్. కాకపోతే అక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎవరు ఉండేవారు కదా, నేను ఒక్కడినే ఉండేవాడిని. హెవీ వెహికల్స్కి మేబీ సపరేట్ రూట్ ఉందో లేకపోతే ఆ టైంలో ఎవరైనా డ్రైవ్ చేయరో ఐడియా లేదు. కానీ నాకు అసలు హెవీ వెహికల్స్ కనబడేవి కాదు. నేను ఒక్కడినే ఇలా ఫారెస్ట్లో 2-3 అవర్స్ అలా డ్రైవింగ్ చేస్తూనే ఉండేవాడిని. అది అయిపోయింది అమ్మాయి అనుకునేసరికి మళ్ళీ ఇంకోటి వచ్చేది. ఎక్కడో అక్కడక్కడ కనబడేది ఏమైనా వెహికల్స్ ఏమైనా. సేమ్ అలా ఉంది. క్యాంప్ సైట్ నుంచి ద్రాక్షారామం అయితే 150 కిలోమీటర్స్ అయితే ఉంది. మారేడుమల్లి వెళ్ళి ఏమైనా తినేసి బయలుదేరతాం. బ్యాంబూలో బిర్యానీ, బొంగులో బిర్యానీ 300 అంట. అది ఇద్దరికి వచ్చిందంట. మనకి ఇద్దరు అవసరం లేదు కదా, ఇక్కడైతే తీసుకో. ఇది మారేడుమల్లి. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తే ఇటువైపు వాటర్ ఫాల్ అయితే ఉంది. బట్ వాటర్ ఫాల్ అట్లా టైం ఎక్కువ లేదు. సో నేనైతే ద్రాక్షారామం వెళ్తున్నాను. హర్ మహాదేవ్ శంభో శంకర. ఇప్పుడు ఈ మారేడుమల్లి సెంటర్లో ఉన్నాను. ఇక్కడ నుంచి ద్రాక్షారామం 120 కిలోమీటర్స్ అయితే ఉంది. టైం వచ్చి 1:45 అయింది. ఇప్పుడే మారేడుమల్లిలో లంచ్ అయితే చేస్తాను. మార్నింగ్ నుంచి ఏం తినలా, గుడిసె వెళ్ళి అడ్వెంచర్ చేసి వచ్చాం కదా, సో ఇంకా డైరెక్ట్ లంచ్ చేసి స్టార్ట్ అయిపోయాను. నిజంగా అసలు అడ్వెంచర్ ట్రిప్ ఇది మాత్రం. ఇక్కడ నుంచి డైవర్షనల్ ట్రిప్కి వెళ్తున్నాం. ఆధ్యాత్మికమైన దానికి లైఫ్లో రెండూ ఉండాలి. లైఫ్ని అడ్వెంచర్గా ఫేస్ చేసి అన్నీ నేర్చుకోవాలి, అలాగే దేవుడితో కూడా ఎప్పుడు ఉండాలి. సో ఒక అడ్వెంచర్ చేశాం కాబట్టి శివయ్య కాపాడాడు. సో అలాగా ద్రాక్షారామం వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం. యాక్సిడెంట్ అయినట్టుంది. ఈ రోడ్లలో చూడలేదు, ఇది ఒకటే చూసా. మేబీ మరి ఎప్పుడైందో తెలీదు. బాగా పాతలా ఉంది, అయ్యి చాలా కాలం అయినట్టుంది. ఫ్రంట్ అంతా పగిలిపోయింది కార్కి. ఇప్పుడు మనం భూపతిపాలెం రిజర్వాయర్ దగ్గర అయితే ఉన్నాం. వ్యూ మాత్రం సూపర్ ఉంది అసలు. రిజర్వాయర్ మాత్రం చాలా పెద్దది, సూపర్ ఉంది చూడడానికి. రెండు వైపులా వాటర్, మధ్యలో రోడ్డు.
ఈ వ్యూ మాత్రం సూపర్ ఉంది చూడండి, కొండల మధ్యలో వాటర్. వరంగల్ దాటిందా, సూర్యాపేట దాటిందా, మౌలాలి జంక్షన్ దగ్గర ఆగిందా? నాకు క్లారిటీ కావాలి. ఐ వాంట్ క్లారిటీ. రంపచోడవరం క్రాస్ చేసేసి రాజనగరం దాకా వచ్చేసాం. ఇప్పుడు ఈ ద్రాక్షారం ఇక్కడ నుంచి దగ్గరే. ద్రాక్షారం వెళ్ళిన తర్వాత రూమ్ ఏదైనా తీసుకోవాలి, ఎందుకంటే పవర్ బ్యాంకుల్లో, యాక్షన్ కెమెరా అన్నిటిలో ఛార్జింగ్ అయితే ఎక్కువ లేదు, అయిపోయింది. ఇప్పుడు కూడా కొన్ని వీడియోస్ తీసా కానీ బట్ రికార్డ్ అవ్వనట్టున్నాయి. ఇప్పుడైతే రామచంద్రపురంకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ద్రాక్షారం జస్ట్ ఒక 7 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈవినింగ్ అయిపోయింది, స్కూల్స్ అన్ని వదిలేసినట్టున్నారు, అసలు రోడ్స్ అయితే ఖాళీ లేవు. అలాగా ద్రాక్షారామం ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం. ద్రాక్షారామం ఎంట్రన్స్. ఇక్కడ నుంచి రోడ్డు బాగాలేదు, అసలు ఎక్కడి వరకు ఎలా ఉంటుందో ఏంటో. అసలు రోడ్డు అయితే బాగా, అన్నీ హెవీ వెహికల్స్ కూడా తిరుగుతున్నాయి పైకి. ఇదే టెంపుల్, ద్రాక్షారామం టెంపుల్. ఇది ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా రూమ్ దొరికిద్దామో చూసి రూమ్ అయితే తీసుకోవాలి.